నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుశ్రీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం గురుగారు. మరి ఫిబ్రవరి నెల తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి వాళ్ళకు వచ్చేటప్పుడు గ్రహ సంచార విషయం గ్రహగమన గతులన్నీ కూడా పరిశీలన చేసినట్లయితే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ధార్మిక కార్యక్రమాలు, అలానే క్షేత్ర దర్శనాలు, ప్రయాణాలు చేయటం, ప్రముఖ వ్యక్తులతోటి కలయిక వల్ల కొంత విషయ పరిజ్ఞానాన్ని బాగా పెంపొందించుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు తృతీయ చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల కొంత సుఖాన్ని భోగాన్ని పొందే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ధనపరంగా ఇబ్బందులు లేకుండా ధనాన్ని సంపాదించడానికి ఏదైతే చేయాలో అలాంటివన్నీ కూడా అమలు చేసుకుని ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి వీళ్ళకి. దానికి కారణం ఏంటంటే రెండు రకాల కారణాలు ఉంటాయి. ఆ రెండు రకాల కారణాల్లో సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం, తృతీయ చతుర్థ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల ధనపరంగా ఆదాయాన్ని బాగా పెంచుకోవడానికి కొన్ని ఏదైతే అందిపుచ్చుకునే అవకాశాలు కొన్ని ఉంటాయి. ఆ అందిపుచ్చుకునే అవకాశాన్ని జాగ్రత్తగా వీళ్ళు సద్వినియోగం చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి ఫిబ్రవరి మాసంలో. అలానే సమవుజ్యులతోటి ప్రధానంగా పోరాటం చేయటం, అలానే కోర్టు సమస్యలు పరిష్కారం చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే వీళ్ళకి చతుర్థ స్థానంలో ఇక్కడ ఏదైతే సంచారం వల్ల అంటే కుజశుక్రుల యొక్క సంచారం అనేది చతుర్థ స్థానంలో కూడా ఉంటుంది. అంటే ఫిబ్రవరి మధ్యలో అంటే ఎప్పుడైతే మధ్యంతరంలో వీళ్ళకి ఏం జరుగుతుందంటే కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ఏవైతే గతంలో ఉన్న పరిష్కారాలు కావని పెండింగ్ పనులన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అయ్యే సూచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ ఏదైతే ఈ శుక్రకుజులు తృతీయంలో ఉండటం తర్వాత చతుర్థ స్థానంలోకి మారటం వల్ల కూడా కొన్ని ఆవేశ లక్షణాలు పెరగటం, కోపం పెరగటం, అతిగా ఆలోచన చేసే అవకాశాలు కూడా బాగా పెరుగుతుంటాయి. దానితో పాటు రవి బుధుల యొక్క కలయిక కూడా మార్పు జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మార్పు జరుగుతుంది? చతుర్థ స్థానంలో మకర రాశిలో ఉన్నది కాస్త రవి బుధులు కాస్త శనితోటి కలిసి పంచమ స్థానంలో సంచారం చేయటం. ఈ పంచమ స్థానంలో సంచారం చేయటం వల్ల కూడా స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేయటం, కొన్ని మార్పులు చేసుకోవటం, అంటే పెను మార్పులు సంభవించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఉన్నట్టుండి ఊహించని మార్పులు కూడా జరుగుతాయి వీళ్ళకి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే ప్రధానంగా ఊహించని మార్పులు జరగటం, ఆలోచనాసరల్లో పెను మార్పులు జరగటం, స్థితిగతులు అంటే వాళ్ళ యొక్క స్థితిగతులు కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు 6వ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల కూడా ధనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆకస్మికంగా ధనలాభం, గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్న ధనం కూడా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే 7వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహాలు జరగటం, సంతానపరంగా కూడా అనుకూలమైన వాతావరణం, సంతానం లేని స్త్రీలకు కూడా సంతానం ద్వారా శుభవార్తలు వినటం, అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి వాళ్ళకి. అంటే ఏదైతే సఫలీకృతం అవుతాయో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూల దిశగా మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే ప్రతికూలం కాస్త అనుకూల దిశగా మార్పులు జరుగుతుంటాయి. అలానే పనులలో కూడా వేగవంతం కావటం, బాగా ప్రయాణాలు చేయటం, అనవసరమైన విషయాల మీద ముందుకు వెళ్ళలేకపోవటం, మంచి విషయాల మీద మంచి కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అన్ని పనులలో కూడా కొంత క్రమశిక్షణతోటి వీళ్ళ జీవితం అనేది ప్రారంభమవుతుంది ఈ మాసంలో. అలానే క్రమశిక్షణతో వెళ్ళటం ఒకటి, కష్టపడి పనిచేయటం ఒకటి, అనుకున్నది సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం, విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలం, ఏకాగ్రతతో ముందుకు వెళ్ళటం, అలానే ప్రతి విషయంలో కూడా ఆసక్తికరంగా ఉండటం, అలానే ఆరోగ్య సమస్యలు కొంత దారితీసి ప్రయాణాలు మరియు ఏదైతే విహారయాత్రలు చేయటం, అంటే ఆరోగ్య సమస్యలకి దారితీసే ప్రయాణాలు ఉంటాయి కొన్ని. అంటే ఆరోగ్య సమస్యలు వెంటాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. దానికి కారణం ఏమిటంటే వాళ్ళకి ఏదైతే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే స్నేహబంధం బాగా పెరుగుతుంది, బంధువులతోటి యొక్క కలయిక ఉంటుంది, ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగు వేసే అవకాశం ఉంటుంది, కొంత పెను సవాళ్ళను కూడా వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది, ప్రియమైన వారితోటి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కేతు వల్ల కూడా కొంత ఖర్చులు పెరుగుతుంటాయి.
ఖర్చు అంటే వృధా ఖర్చులు కాదు. మంచివి. ఎప్పుడైనా డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు మంచి విషయాన్ని ఖర్చు పెడితే అది వృధా ఖర్చు అనేది లెక్క కాదు. అంటే జీవితంలో కొన్ని సాధించాల్సి వస్తుంటుంది. సాధించాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టాలంటే డబ్బులు ఖర్చు పెడితేనే ఆ ప్రయత్నం అవుతుంది. అంతే కదా. ఇప్పుడు సంతానం కలగాలి. సంతానం కలగాలంటే ఏంటి? ఖచ్చితంగా సంతానం కలగలేని స్థితిలో ఉంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ కావాలి, మందులు వాడాలి, జాగ్రత్తగా ఉండాలి, దైవారాధన ముఖ్యమే. ఇవన్నీ కూడా మనం ముఖ్యం కావడానికి కారణం ఏంది? సంతానం కలిగితేనే. ఏదైతే ఒక మనిషి 100 కోట్లు సంపాదించినా సరే, 10 కోట్లు సంపాదించినా, 1,00,000 రూపాయలు సంపాదించినా తన యొక్క ఆస్తిని అనుభవించే హక్కు ఎవరికి ఉంటుందంటే పిల్లలకే ఉంటుంది. లేకపోతే అతను అంత సంపాదించి అంత కష్టపడితే తర్వాత తరానికి రాకపోతే ఇతను కష్టపడిన దానికి శ్రమకి తగ్గ ఫలితం లేనట్టే అర్థం. శ్రమకి తగ్గ ఫలితం ఏమిటి? అతను అనుభవించి తీరాలి, పిల్లలకు ఉండాలి. ఒకవేళ అనుభవించలేకపోయినా పిల్లలకున్నా కూడా చాలు, ఒక తరానికి వచ్చేటట్టుగా ఉండాలి. అలానే అన్యాయంగా సంపాదించాలని కాదు, న్యాయపరంగా సంపాదించాలి, ప్లస్ అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే శరీరంలోంచి ఆనందదాతు హృదయంలోంచి కదిలితేనే సంతానం కలుగుతుందట. అంటే ఆ సంతానమే సౌభాగ్యం అని చెప్పారు. సంతానం సుఖప్రదం, సౌభాగ్యం అంటే సంతానం ఉంటేనే అనుకూలత ఉంటుంది అని అర్థం. సంతానం లేదనుకోండి, ఇక మనకి సాధారణంగా పెళ్ళిళ్ళు కూడా అవసరం లేదు. అందువల్ల సంతానం అనేది చాలా ముఖ్యమైనది. సంతానం సౌభాగ్యం. అందువల్ల మాతృత్వం అనేది గొప్ప వరం. అది తండ్రికి కానీ తల్లికి కానీ ఏదైనా సరే తల్లిదండ్రులకి సంతానం పెట్టాలని కాదు, కానీ సంతానం అనేది చాలా ముఖ్యం. వాళ్ళు బాగుంటే తల్లిదండ్రులు బాగున్నట్టే అర్థం. లేకపోతే ఈ ప్రపంచంలో ఈ ఆధునిక యుగంలో అంత సంపాదించాల్సిన అవసరం కూడా మనుషులకు ఉండదు. అందువల్ల ఇక్కడ వీళ్ళకి జాతకపరంగా వచ్చేటప్పుడు గోచారపరంగా తులారాశి వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఉండటం, ప్రియమైన వారిని కలుసుకోవటం, పెళ్లి సంబంధాల యొక్క కలయిక, అలానే కొంత శ్రమకి తగ్గ గుర్తింపులు, అధికారుల యొక్క మన్ననలు పొందే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారాలు ఖచ్చితంగా చేపట్టవచ్చు. ఎందుకంటే వీళ్ళకి గురుబలం అనేది చాలా బాగుంది కాబట్టి నూతన వ్యాపారాలు, గతంలో వ్యాపారాలు ఏదైనా నష్టం వస్తే నూతన వ్యాపారాల్లో ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే విద్యార్థులకి మంచి కాన్సన్ట్రేషన్ చేస్తారు, అంటే విద్య యందు శ్రద్ధ పెడతారు. స్త్రీలకి అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చడం, అనుకున్నంగా నేను ఏ విధంగా ఉండాలో ఆ విధంగా వాళ్ళు మలుచుకునే స్థితి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలానే తల్లిదండ్రులు కానీ భర్త యందు కానీ వీళ్ళకి అనురాగం, బంధం పెరగటం, బాండింగ్ అనేది చాలా బాగా పెరగటం, ప్రేమ వ్యవహారాల్లో అనుకూలంగా ఉండటం. అలానే భర్త దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ కొంత డబ్బులు వచ్చే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. అంటే స్థిరాస్తులు కానీ, అంటే ఆస్తిపాస్తులు కానీ, ధన రూపేణ కానీ ఏదో రకంగా వీళ్ళకి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా తులారాశి వాళ్ళకి ఇక్కడ చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి దాదాపుగా 80% చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, మరి గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు తులారాశి వారిని? తప్పకుండా వీళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం, దానితో పాటు వీళ్ళకి ఏంటంటే తులారాశి వాళ్ళకి 2 గ్రహాలు సంపూర్ణంగా బాగున్నాయి. దానిలో రాహు ఒకటి, గురువు ఒకటి. అలానే శుక్రగ్రహం కూడా చాలా అనుకూలమైన ఫలితం జరుగుతుంటుంది. ఇక్కడ కుజుడు మారుతూ ఉంటాడు, చతుర్థ పంచమాల్లో మారుతూ ఉంటాడు కాబట్టి మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఆరాధన చేయాల్సి, శని యొక్క ఆరాధన కూడా చేయాలి. అంటే ఓం నమః శివాయ పంచాక్షరితో పాటు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఏమీ దిగులు పడకుండా ప్రశాంతంగా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడు కూడా స్టాటిస్టికల్గా 2 ఉంటాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం రావాలంటే బద్ధకాన్ని వీడాలి, మన పని మనం చెయ్యాలి. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో ఆ నెగిటివ్ను మనం గుర్తించాలి, లేకపోతే ఎదుటి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, తప్పు లేదు. ఆ నెగిటివ్ను మనం తీసేసుకుంటే అంతా పాజిటివ్ జరుగుతుంది. కేవలం చాలామంది కూడా ఏం చెబుతుంటారంటే నెగిటివ్ వద్దండి పాజిటివ్ వద్దండి అని అంటుంటారు. పాజిటివ్ కావాలండి ఎప్పుడు కూడా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు షుగర్ ఉందని చెప్పకూడదు, లేదనే చెప్పాలి. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ డాక్టర్ గారు మంచివాళ్ళు అని చెప్తారు. అలా కాదు. అసలు మానవుడి యొక్క తప్పు ఏమిటి అని అంటే నిజాన్ని తెలుసుకోకపోవటం వల్ల, బయాలజికల్ ప్రాసెస్ ప్రకారంగా నిజాన్ని తెలుసుకొని గుండె ధైర్యంతో లేకపోవటం రాంగ్.
నిజాన్ని తెలుసుకున్నాం అనుకో, దానికి ఏదో రకంగా సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ మనం ఎక్కడ అవైలబిలిటీ ఉందో చూసుకొని ముందుకెళ్తే డెఫినెట్లీ వాళ్ళు కరెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తారు. అందువల్ల వీళ్ళు భయపడకుండా భగవంతుడి యొక్క ఆరాధన, మనం మిస్టేక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సవరణ చేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వీళ్ళు తప్పకుండా శని యొక్క ఆరాధన కూడా చాలా ముఖ్యమైనది. అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామ్య శనైశ్చరం. ఆరోగ్యపరంగా బాగలేదనుకోండి, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురువు. నమస్కారం.